హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. ఈరోజు ఏడికి పోతున్నామంటే నుమాయిస్ ఎగ్జిబిషన్కి పోతున్నాం. నేను కూడా ఎప్పుడు పోలేను, ఫస్ట్ టైం పోతున్నా. ఎట్లుంటుందో చూద్దాం రండి. అండ్ మేము వీకెండ్స్లో వెళ్తున్నాం. ఎంత రష్ అంటే మామూలు రష్ లేదు. మీరు కూడా ఎవరైనా పోవాలనుకుంటే మాత్రం వీక్ డేస్లోనే పోండి, వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. పార్కింగ్కి ప్రాబ్లమే, ఇంకా ట్రాఫిక్, లోపల రష్, అంత కంఫర్ట్గా అస్సలు ఉండదు. ఇంకా ఇది మేము మెయిన్ గేట్ నుండి ఎంట్రీ అవుతున్నాం అనమాట. ముందు అంటే లోపలికి ఎంట్రీ కాకముందే ఇట్లా స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇంకా ఇంట్లోకి అన్నీ ప్రతిదీ ఉంటుంది అనమాట. చైన్స్ అయినా, కీ చైన్స్ అయినా, ఇంకా బ్లాంకెట్స్ అయినా, క్లాత్స్ అయినా, ఏవైనా కానీ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఏదైనా తీసుకో 100 రూపీస్ అనమాట, ఫిక్స్డ్. ఎంత బార్గెన్ చేసినా అస్సలు తగ్గరు. ఇంకా వీకెండ్స్లో పోయినా అస్సలకే తగ్గరు. ఇది గేట్ నెంబర్ 1, ఇది మెయిన్ ఎంట్రన్స్. 3 గేట్స్ ఉంటాయంట, 8 నుండి ఎంట్రీ. ఇంకా అసలు తెలియని వాళ్ళు పోతే మాత్రం ఇంకా ఇక్కడ పోవాలో అర్థం కాదు. ఇక దొరికిందే సందు ఎట్లనైనా పోవాలి. ఫస్ట్ పోగానే ఇట్లా మన కాలీఫ్లవర్ పకోడీ మసాలాస్ ఉంటాయి. వాళ్ళు అక్కడ మనకు చేసి చూపిస్తారు అనమాట. జస్ట్ ఆ మసాలాని దాంట్లో కలుపుకొని వేసేయడమే అంట. మేము ఇక్కడ చికెన్ది ఇంకా కాలీఫ్లవర్ది తీసుకున్నాం. ఇంకా తర్వాత పోతుంటే ఇట్లా మొత్తం స్టాల్స్ పెట్టి ఉన్నాయి. అంటే అన్ని స్టాల్స్ ఉన్నాయి అనుకోని, ఇంకా బొమ్మలు, చిన్నపిల్లలే, ప్రతి డ్రెస్సెస్, ఇంకా అవన్నీ ఉన్నాయి. కాస్ట్లు మాత్రం మస్తు బీభత్సంగా ఎక్కువ రేట్లు అనమాట. అసలు ఏంది అంటే అంటున్నారు లాస్ట్ టైం కంటే ఈ టైం చాలా ప్రైజెస్ హై ఉన్నాయంట. అంటే ఏ డ్రెస్ తీసుకో 1000, 999, 2000 అబోనే ఉన్నాయి. ఇంకా నార్మల్ మాత్రం 300, 350 అట్లున్నాయి అనమాట. ఇవి 450 ప్లాజో ప్యాంట్ స్కర్ట్స్ కాదు. ఇవి టాప్స్, రెడీమేడ్ బ్లౌజెస్ లకు కూడా వాడొచ్చు. ఇవి కూడా కాస్ట్ హైయే ఉన్నాయి. ఇవి ఫ్రాక్స్ పిక్ ఎన్ని ఐటమ్ అనమాట. 600 అంటే ఒక్కొక్క పీస్. ఇంకా ఇక్కడ 3 పీసెస్ కూడా అక్కడ కాస్ట్ చూపిస్తున్నారు కదా, 2100. ఇంత ఉన్నాయి, అస్సలు ఏం తక్కువ చేస్తలేరు అనమాట ఏ షాప్లో అయినా సరే. ఇవి ఫ్రాక్స్ 999, ఇంకోటి 1000 సింగిల్ ఫ్రాక్. ఈ ఫ్రాక్స్ ఒక్కటి యూనిక్గా బాగున్నాయి అనమాట. హ్యాండ్ దగ్గర కూడా మంచి అంటే రఫుల్ వర్క్ టైప్ లెక్క వచ్చింది, రఫుల్ హ్యాండ్స్ లెక్క. ఇది నచ్చిందే కానీ తీసుకోవాలి, ఎందుకంటే వెనకాల డీప్ ఇచ్చింది చాలా. ఇంకా కొన్ని ఫ్రాక్స్ అట్లున్నాయి. వీటిలోనే వేరియేషన్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి అనమాట. వైట్, ఇందాక చూపించిన కలర్, ఇంకా బ్లాక్. అంటే సైజెస్ కూడా ఎస్ నుండి 3XS వరకు ఉన్నాయి అనమాట సైజెస్ కూడా. 1000 రూపీస్ ఒక్క ఈచ్ ఫ్రాక్. చూసినాం కానీ డీప్ ఉండేసరికి వచ్చేసినాం బయటికి. చాలా ఫ్రాక్స్ ఉన్నాయి, అంత యూనిక్ ఏం అనిపించలే. నార్మల్ ఫ్రాక్స్ లాగానే ఉన్నాయి, అన్ని ఫ్లోరల్ ఇంకా ఎలాస్టిక్ అవే ఉన్నాయి. నేను చూపించిన రఫుల్ హ్యాండ్స్ మాత్రం అవి మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా తిరగలేని వాళ్ళు ఇట్లా ట్రైన్ కూడా ఎక్కొచ్చు. 40 రూపీస్ టికెట్. చాలా పెద్దగా ఉంది, అస్సలు నడవలేక సగం కూడా కవర్ చేయలేకపోయినాం మేము ఆ రష్ వల్ల. వీక్ డేస్లో పోయింటే అస్సలు ఇంతమంది ఉండరంట. మేము వెళ్ళింది వీకెండ్స్లో కాబట్టి అసలు ఇట్లా కిచ్చమంటారు జనాలు. ఇవి కలంకారీ 1000కి 3 పీసెస్ అనమాట. ఇవి ఏదైనా తీసుకో, 3 కాటన్ సూట్స్. ఇంకా ఆడిపోతే మస్కట్ ఐసింగ్ అనిపించింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి అన్ని హై ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ అనేటివి మస్తు పెంచేసారు. ఇక ఇది నాకు నచ్చింది, చికెన్ కర్రీది. ఎన్నో రోజులు చూస్తున్నా కానీ ఇది నాకు ఈ కలర్ కూడా నచ్చింది. ఇది ఒక్కటి తీసుకున్నా రీజనబుల్గా ఉండేది. ఒకటి 350. ఇంకా లోపల లైనింగ్ మనం కుట్టించుకోవాలి. ఏవైనా టాప్స్ అయినా ఏదైనా తీసుకోక 350. హాఫ్ టాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి 2500 అంట ఒక్కటి. ఇక 2500 అనగానే అంత ఎందుకులే అని చెప్పి ఇంక బయటికి వచ్చేసినాం. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మీరు మాత్రం క్యాష్ని క్యారీ చేయండి. అస్సలు ఆన్లైన్ అస్సలు అవ్వదాడ. ఇది స్కేరీ హౌస్. ఇంక ఇక్కడ ఎవరో ఇట్లా బొమ్మలక్క బాయ్ చెప్తున్నాడు. ఇట్లే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఏదైనా తీసుకోవాలన్నమాట, ఒక్కటి 50. సగ్గం దూరం కూడా వచ్చినామో లేమో, మస్తు అలసిపోయినాం. ఎందుకంటే అంత రష్లో సఫకేట్లకు కనిపించింది. కొంచెం ఇంకా ఖాళీ ప్లేస్ అట్లా నుంచున్నాం అనమాట. ఇంకా చూస్తూనే ఉన్నాం. ఆ కాస్ట్లకి ఏం కొనుక్కోవాలనిపించలే అసలు. ఇవి వచ్చేసి జెల్లీ క్యాండీస్ ఉన్నాయి. ఏది ఇంకా 150 50 రూపీసో. ఇది స్మోక్ క్యాండీ, ఇది ఒక్క ట్రై చేసిన, ఇది 80 రూపీస్.
ఇట్లా పెట్టుకుంటే స్మోక్ వస్తుంది అన్నారు కానీ అంత ఎఫెక్ట్ ఏం అనిపించలే. వాళ్ళు చూపించే విజువల్ ఒకటి, మనకు వచ్చేది ఒకటి. జస్ట్ ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఆరిపోయింది అంతే. అంత పెద్ద స్మోక్ ఏం రాలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఏం కొనాలో ఏం కొనొద్దని అయోమయంలోనే ఉంటామన్నమాట, ఏం తీసుకోము. ఇవి బోర్డ్స్, మన నేమ్ ఆర్ మన ఇంటికి కావాల్సిన అట్లా నేమ్ రాపించుకోవచ్చు. ఇక పోతుంటే ఆకలి మస్తు అయింది. ఇక ఆడ ఫుడ్ స్టాల్స్ కనిపించినాయి, పోయినాం. నిజంగా శ్రీ గోకుల్ చాట్ అనగానే ఎంత బాగానే ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అసలు ఫుడ్ మాత్రం మీరు అస్సలు టేస్ట్ చేయకండి. ఆడ బిల్లు మాత్రం వాసిపోతుంది. ఎందుకంటే నార్మల్ ప్లేట్ పానీపూరి 20 రూపీస్, ఆడ 100 రూపీస్. పావు బాజీ 180. ఆ నూడిల్స్ కూడా చక్కదనం లేదు, మొత్తం వెజ్ నూడిల్సే. అది వచ్చేసి ఎంత 150 అనమాట. అసలు ఏం బాలే, సారీ 160. అసలు ఏం మంచి లేదు, తినకండి ఆడికి పోతే. ఇంకా ఫన్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఆడ చూడు లైన్ ఎంత ఘనం ఉన్నదంటే మస్తు మంది లైన్. ఆ లైన్లో నుంచోక ఇంకా ఆడికి వెళ్ళి కూడా ముందుకెళ్ళిపోతున్నాం. ప్రశాంతంగా కూర్చొని తిందాం నాయన అంటే ఇంత జాగ కూడా లేదు, మొత్తం నిండిపోయారు. ఒక్క సీటు కూడా దొరుకుతలేదనమాట. ఈవెన్ గార్డెన్లో కూర్చోనికి కూడా ప్లేస్ కూడా లేదు, అంత మంది ఉన్నారు. ఇది షుగర్ క్యాండీ, ఇది తీసుకొని కూడా తీసుకోలేదు. అసలు లైన్కే చచ్చిపోయినాం ఆడ కూడా. ఇది ఎంత హుషారంటే ఒక్క బాల్ 150 అంట. అసలు గ్రిప్ కూడా ఉండదు చక్కగా. ఇది వేస్తే ఒక్క బాల్ 150, 3 బాల్స్ వచ్చేసి సంథింగ్ 350 ఆ రేంజ్. మనకే బొక్క, గిఫ్ట్ రాదు ఏం రాదు. ఈ పొటాటో ట్విస్టర్ ట్రై చేద్దామని వస్తే ఎంత దొడ్డుగుందంటే ఆ పొటాటో, ఆయిల్ మొత్తం ఆయిల్. దీనికంటే ఆ ట్యాంక్ బండ్ మీద తింటే మంచిది అనిపించింది. ఇంకా రేట్ ఎంత అనుకున్నారు, 150. అసలు డబల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఏది తీసుకో డబలే అనమాట. ఇక అది ఒకటైనా ట్రై చేద్దాంలే అని చెప్పి చూసిన ఎట్లుంటుందా అని. బాగాలే, మస్తు అసలు లోపల ఉడకని కూడా ఉడకలే, ఆడు ఇచ్చేస్తాడు. ఇక అలసిపోయి ఒక జాగలో కూర్చున్నాం. ఇక్కడ అక్క తిడుతుంది, అబ్బా 150 పెట్టి కొన్నావా అని చెప్పి. ఈ పొటాటో ఇస్తారు 150, అదే ట్యాంక్ బండ్ మీద. ఇక తిరిగి కాళ్ళు వస్తున్నారా అంటే నా దరిద్రానికి నా చెప్పులు తెగిపోయినాయి. ఇక నేను చెప్పినా కదా, ఈడ ఇంకో స్టాల్ స్మోక్ క్యాండీది. ఆడ బొమ్మ చూడు ఎట్లా ఊదుతుంటే వస్తున్నట్టు. ఈడ చూడు రా బాబుకి అసలు వస్తాను కూడా వస్తలేదు. ఇక మాస్కటిలో మట్కా ఐస్ క్రీమ్ ఒక్కటి తీసుకున్నా, ఓవర్ స్వీట్, అది కూడా అంతగా ఏం బాగాలేదు. నార్మల్ మస్కెట్లో మస్తు ఉంటుంది ఐస్ క్రీమ్, అట్లా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా కానీ ఓవర్ స్వీట్గా ఉంది. తిరిగి నచ్చలేదు. కాళ్ళ నొప్పులు తప్ప ఏం లేదు ఇక్కడ అనుమాయిష్లా. రేట్లు ఎక్కువ అంతే. మీరు ఎక్కువ తిరగాలనుకుంటే నుమాయిష్కి రండి, వాకింగ్ ఎక్సర్సైజ్లు అయితే కానీ ఇక ఏం లేవు ఇక్కడ. వాకింగ్ ఎక్సర్సైజ్ల కోసం నుమాయిష్కి రావాలి. లాస్ట్కి ఒక మట్కా తిని ఎండి చేస్తాం. ఇక అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఈడ ఫుడ్ గురించి చెప్పుకుంటే నవ్వుకుంటున్నా. ఈడ మిర్చి బజ్జీ చూడండి అసలు ఎంత పెద్ద వేసిండో. అవి చూస్తేనే సగం ఎట్లనో అనిపించింది. కాదు ఉత్తగన్నా. ఇక తినక తప్పుతుందా, అంత తిరిగి ఆకలికి ఇక అవే దిక్కు అనుకొని తినేసాలన్నమాట. అందుకే అంతమంది క్రౌడ్ కూడా. ఇక చెప్పులు తీసుకుందామంటే ఒక్కొక్క చెప్పులు ఎంత రేట్ అంటే 500, 600. అవి నార్మల్ రేంజ్, మళ్ళీ అంటే నార్మల్గా మనం రోజు చూస్తాం చూడు గట్లనే ఉన్నాయి కానీ ఎక్కువ కాస్ట్. ఈ చున్నీ 900 అంట ఒక్కటి సింగిల్. చూసినాం, తీసుకోలేమేమంత అనిపించలేదు. ఇక పోయినాం కానీ ఇక మళ్ళీ ఎగ్జిట్ కాడికి వచ్చేసినాం. ఇక్కడ చూడుర్రి అక్క నా పైన అది టిష్యూ దించి నా మీద వేస్తుంది. వెళ్తుంటే మాకు కొన్ని ప్యాంట్స్ కనిపించినాయి, బాగున్నాయి. 200. క్లాత్ కూడా మంచిగా ఉండే. ఏవైనా తీసుకో 200 అంట. అన్నీ బాగున్నాయి, కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక జీన్ టైప్ క్లాత్ కాదు, నార్మల్ క్లాత్, కాకపోతే బాగున్నాయి, తీసుకోవచ్చు. ఇది వర్తే. ఇంకా ఇక్కడ కొన్ని కుర్తీస్ ఇవి వర్తే. ఇయర్ రింగ్స్ కూడా ఏవేవి తీసుకోవచ్చు అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకోవచ్చు. అవి బయట కూడా అంతగా బార్గెన్ చేసినా కానీ మంచి డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. బాగుంది, చాలా రేట్లు ఉన్నాయి అనమాట. మీరు రాకండి, సేమ్ కొనకండి అంతే. మీరు రావాలని అనుకుంటే వాకింగ్ కోసం రండి అంతే, ఎంజాయ్ కోసం. ఇవి స్టోల్స్ అని పెట్టారు కానీ మస్తు లెంత్ ఎక్కువ ఉండే అనమాట. దుప్పట్టాస్ ఆ టైప్ వేసుకోవచ్చు. ఇవి కూడా 200. ఇక ఎగ్జిట్ కాడికి అయితే వచ్చేసినాం. అమ్మ అనిపించింది ఎగ్జిట్ని చూడంగానే. ఎందుకంటే ఇక్కడ నుండో స్టార్ట్ చేసి తిరగడం ఇంకా ఎండ్ కాలే. ఇంకా వెళ్తుంటే హోమ్ డెకర్ ఐటమ్స్, ఇంకా బయట కూడా స్టాల్స్ ఉంటాయని చెప్పినా కదా. ఇది 300 అంట హోమ్ డెకర్ ఐటమ్స్ ఏదైనా. ఇక్కడ కూడా అస్సలు తక్కువ చేస్తలేరు రేటు. సేమ్ వాళ్ళు చెప్పిన రేటుకి ఏది కూడా తక్కువ చేయరు.
కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఇంకా జ్యువెలరీ. ఇంకా నీ పీప మాత్రం మ్యాండేటరీ, ఏడిపోయినా ఫస్ట్ అది తీసుకుంటా. ఇంకా జాతరలకు ఏడిపోయినా తీసుకుంటా అది. ఇక వెళ్తుంటే ఈ జ్యువెలరీ కనిపించింది. ఇవి 100కి 3 అంట. ఏవైనా తీసుకో 3. కొన్ని ఇవి తీసుకున్నాం, అంటే 3 సెట్స్ తీసుకున్నాం ఖాళీ. ఫస్ట్ టైం పోయినా కానీ తిరగడానికి మంచి టైం పాస్కి అయితే బాగానే ఉంటుంది. కొన్ని తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా కొన్ని చాలా ఉన్నాయన్నమాట స్టాల్స్, నేను అవన్నీ కవర్ చేయలే. రాజస్థానీ కుర్తీస్, ఇంకా చికెన్ కారీ కుర్తీస్, మస్తు వెరైటీస్ అట్లా చాలా ఉన్నాయి. చందరి టాప్స్, ఇంకా పంజాబీ సూట్స్, ఇట్లాంటివి మస్తు ఉన్నాయి. అట్లాంటివి మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే బాగున్నాయి కలెక్షన్స్, తీసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ మాత్రం హై, నిజంగానే హై. ఇంకా పోయేటప్పుడు ఇట్లా కీ చైన్స్, మళ్ళీ కమ్మల సెట్లే ఇవే కనిపిస్తున్నాయి. ఇవంట 50 అంట, చిన్నగా ఉన్నాయి. మన కోటిలోకి పోతే 20 రూపీస్కి వచ్చేస్తాయి. అట్లాంటివి మస్తు రేట్లు చెప్తుర్రు. కమ్మలు కూడా మనం కోటిలో బార్గెన్ చేస్తే 50-40కి ఇచ్చేస్తాడు, 100 మీదకి దిగుతలే. ఈ బ్యాగ్స్ ఒక్కటి ఆంటీ మస్తు తక్కువకి ఇచ్చేసింది, 200కి ఇచ్చింది. చెప్పడం మాత్రం కాస్ట్ చెప్పింది కానీ బార్గెన్ చేసి ఇచ్చేసి ఈమె దగ్గర తీసుకోండి, మనం రోడ్ క్రాస్ చేస్తున్న దగ్గర ఉంటుంది. ఈ బ్యాగ్ 200కి ఇచ్చింది అనమాట. ఇంకా నుమాయిష్ అయితే ఎండ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. అయిపోయింది షాపింగ్లోకి ఉందా అసలు అది. లాస్ట్కి ఒక పీప కొన్నాం గంతే. మీరు నుమాయిష్కి రావాలనుకుంటే వీకెండ్స్లో తప్ప ఎప్పుడైనా రండి, కానీ ప్రైజెస్ మాత్రం మస్తు ఎక్కువనే. బాయ్ చెప్పు. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టి చెప్పు. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. మీరు వెళ్తే కామెంట్ చేయండి మేము వెళ్తున్నామని. వెళ్ళొచ్చాక కూడా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అక్షయకి ఫాలో కొట్టండి, మంజుప్రియ కూడా ఫాలో చేయండి. ఓకే. ఇన్స్టాగ్రామ్ స్టార్ మంజుప్రియ ఫాలో చేయండి. మంజుప్రియ 317 అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నందిని. అయిపోయింది, పోతున్నాం ఇంటికి. అస్సలు మస్తు కాస్ట్లు ఉన్నాయి. అట్లాంటివి నార్మల్ కోటి ఛానల్లో దొరుకుతాయి, అంతా అవే ఉన్నాయి అన్నమాట. ఇక కొత్త గంట ఏం లేవు, పాత గంట ఇప్పుడు ఎక్కువ హై ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నందిని. బాయ్. నుమాయిష్కి మీరు కూడా వెళ్ళేసి రండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.